హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన యూ మేడ్ మై డాన్ అనే జాపనీస్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్లో ఈ మూవీ యొక్క హీరోయిన్ పేరు అకాని తన పని ఏదో తను చేసుకుంటున్న టైంలో మన హీరో సేజీ అయితే తన దగ్గరికి వస్తాడు. వచ్చి రాగానే మన ఇద్దరం ఒకే క్లాస్లో చదువుకుంటున్నాం కదా, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఐ హేట్ యూ అని చెప్తాడు. అకాని ఇంకా దీని గురించి తలుచుకోవడం అస్సలు ఆపుకోలేకపోతుంది. సేజీ ఏంటి నా దగ్గరికి రావడం ఏంటి, నాకు ఐ హేట్ యూ ఎందుకు చెప్పాడు, అసలు మా ఇద్దరికి మధ్యన ఏం జరగలేదు కదా ఇంతవరకు, మేమిద్దరం ఫస్ట్ టైం మాట్లాడుకుంటున్నామని పిచ్చిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అకాని తెల్లవారే లేచి స్కూల్ కోసం రెడీ అవుతుంది. తను వాళ్ళ ఫ్యామిలీతో ఉంటుంది. అక్కడ ఉన్నది అకాని వాళ్ళ సొంత నాన్న కాదు, స్టెప్ ఫాదర్ అయి ఉంటాడు. అయినా అకాని కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చినప్పుడు నాకు ఆకలి వేయట్లేదు, అస్సలు తినాలని లేదు, నా దగ్గర టైం కూడా లేదు, టీ తాగి వెళ్ళిపోతానని అంటుంది. కానీ వాళ్ళ అమ్మ అకానిని తిట్టి ఏం తినకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుంది, మూసుకొని తినేసి వెళ్ళు అని అరుస్తుంది. అకాని ఎప్పుడు నోటీస్ చేసే విషయాన్ని మరొకసారి నోటీస్ చేస్తుంది, దట్ తన ఫ్యామిలీ తన చెల్లితో ఎంత హ్యాపీగా ఉన్నారో, అకానిని ఎప్పుడు వాళ్ళు పట్టించుకున్నదే లేదన్నట్టుగా తను ఫీల్ అవుతుంది. ఇవాళ స్టెప్ ఫాదర్ బర్త్డే అయి ఉంటుంది. అకాని వాళ్ళ చెల్లి నాన్న కోసం ఏదో ఒక లెటర్ ని రాసి గిఫ్ట్ చేద్దాం అనుకుంటుంది. మరి నేనేమి ఇవ్వాలమ్మా అని అకాని వాళ్ళ మమ్మీని అడిగినప్పుడు, నువ్వు ఆయనకి ఏం గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎప్పుడు అంకుల్ అని పేరు పెట్టి పిలిచి రకరకాలుగా ఆయన్ని పిలుస్తూ ఉంటావు కదా, ఆ పిలుపులన్నిటికీ బదులు ఒక్కసారన్నా అతన్ని నాన్న అని పిలిచి చూడు, నీ నోటి నుంచి వచ్చిన ఆ పదం వల్ల ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నువ్వే చూస్తావని అంటుంది. అదే నువ్వు ఆయన బర్త్డేకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని కూడా చెప్పింది. మమ్మీ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు అకానిని సాయంత్రం ఒక కేక్ తీసుకొని రమ్మని, ఇంకా వాళ్ళ చెల్లిని స్కూల్ నుంచి కూడా తిరిగి ఇంటికి సేఫ్ గా తీసుకుని రమ్మని బోల్డ్ అని పనులు అయితే చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. స్కూల్ కి వచ్చిన అకాని తన ఫేస్ ని ఎవరికి చూపించుకోకుండా ఒక మాస్క్ ని అయితే పెట్టుకుంటుంది. దానికి మించి తను వాళ్ళ క్లాస్ రూమ్ యొక్క ప్రెసిడెంట్ అంట. రాబోతున్న ఫెస్ట్ కోసం వాళ్ళ క్లాస్ రూమ్ డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటుంది. అందుకోసం అకాని ఒక లీడర్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ క్లాస్ యొక్క డాన్స్ గ్రూప్ కోసం ఎవరు కూడా లీడర్ అవ్వడానికి ముందడుగు వేయకపోవడంతో అకాని అందరినీ అడుగుతుంది. ఎవరు కూడా అకాని మాటల్ని లెక్క చేయట్లేదు. అక్కడికి అప్పుడే మన హీరో అయిన సేజీ కూడా వస్తాడు. అకాని వెంటనే సేజీ దగ్గరికి వెళ్ళి కొంచెం అతను చెప్తే అన్న క్లాస్ మొత్తం వింటుంది. అతన్నే లీడర్ అవ్వమని అడుగుతుంది. కానీ అతను డైరెక్ట్గా అకాని మొహం మీద కుదరదని చెప్పేస్తాడు. బికాస్ అతనికి పెయింటింగ్ వర్క్ చాలా ఉందంట. ఆ వర్క్ అన్న ఈ డాన్సింగ్ వర్క్ ఏమి అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి అతను డాన్సింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేనని అన్నాడు. ఎవరు తన్ని పట్టించుకోకపోవడంతో అకాని కొంచెం బాధగా ఫీల్ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా అకానినే డాన్స్ గ్రూప్ లీడర్గా కూడా బాధ్యతని తీసుకోమని అడుగుతారు. అసలుకి క్లాస్ రూమ్ ప్రెసిడెంట్గా ఉన్న ఆ ప్రెషర్ వల్ల తట్టుకోలేకపోతుందంటే, ఈ లీడర్ పొజిషన్ని కూడా తీసుకుందంటే ఇంకా తన బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోద్దని తెలిసినా సరే వాళ్ళందరూ ఫోర్స్ చేయడం వల్ల కాదనలేకపోతుంది. వాళ్ళ ఆర్ట్ క్లాస్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మిగిలిన స్టూడెంట్స్ అందరి గురించిన వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని పేపర్ మీద రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళందరూ కూడా నుంచొని ఒకరి తర్వాత ఒకళ్ళు ఏమేం రాశారన్న అన్ని విషయాల్ని కూడా చదువుతారు. సేజే అకాని గురించి తను ఎప్పుడు కూడా మాస్క్ ని పెట్టుకొని తన ట్రూ సెల్ఫ్ ని దాస్తుందని, తను ఎప్పుడు తను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నది కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేదు, అన్ని విషయాల్ని కూడా దాచిపెట్టుకుంటుంది, తన మనసులో ఉన్న మాటని ఎవరికి కూడా ధైర్యంగా బయటికి చెప్పలేదని రాస్తాడు. ఏమో నా గురించి వీడికి మొత్తం తెలిసిపోయింది అనుకుంటుందో ఏమో. లేదు మాస్క్ పెట్టుకోవడం నాకు జస్ట్ ఒక హ్యాబిట్ మాత్రమే, ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది, నేనేమి నిజం చెప్పాలనుకున్నది చెప్పకుండా దాచుకోను, అన్ని విషయాల్ని బయట చెప్పేస్తానని ఒక అబద్ధాన్ని అయితే చెప్తుంది. అక్కని తన ఫ్రెండ్స్ ఎవరితో కాకుండా ఒక్కతే కూర్చొని లంచ్ చేస్తున్న టైంలో సేజే తన మీదకి ఒక పేపర్ రాకెట్ని అయితే వదులుతాడు. ఆ పేపర్ ఇంకేదో కాదు, అక్కని సేజే గురించి ఏం రాసిందన్న విషయమే ఉంటుంది. సేజే పెయింటింగ్స్ అన్ని కూడా బాగా వేస్తాడంట. అకానికి సేజే యొక్క డ్రాయింగ్స్ అన్ని కూడా చాలా ఇష్టమని ఆ పర్సనాలిటీ షీట్ పైన రాసి పెట్టుంటుంది. సేజే ఇప్పుడు ఆ పేపర్ ని అకాని మీదకి ఇసిరిన తర్వాత, నువ్వు ఏ రోజు కూడా నా డ్రాయింగ్స్ ని ఒక్కసారి కూడా చూసిందే లేదు, అలాంటిది నేను డ్రాయింగ్స్ బాగా వేస్తానని, నా పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, నువ్వు ఎలా చెప్పగలుగుతావు, అదే నేను ఇందాక అనింది, నువ్వు ఎప్పుడు కూడా సిచ్యువేషన్ కి సింక్ అయ్యే మాటలు జస్ట్ మాట్లాడేస్తావు అంతే, కానీ అవేమీ కూడా నిజాలు కాదు, నీ మనసులో నుంచి వచ్చినవి అంతకు మించి కాదు, నువ్వు నీ ట్రూ ఎమోషన్స్ ని ఎప్పుడు కూడా బయట పెట్టలేవని అంటాడు. అకానిని జనరల్ గా అందరూ కూడా వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు. అంటే తను చాలా ఈజీగా అందరికీ హెల్ప్ చేసే అమ్మాయి కాబట్టి స్కూల్లోను ఇంట్లోనూ అకాని బోల్డ్ అని పనులు చేయాల్సి వస్తుంది. స్కూల్లో క్లాస్ రూమ్ ప్రెసిడెంట్ గా స్టూడెంట్స్ అందరినీ కూడా కంట్రోల్ చేసే బాధ్యత తన పైన పడుతుంది. బుక్స్ అన్ని కలెక్ట్ చేయాలి, స్టాఫ్ రూమ్ కి వెళ్ళాలి, టీచర్స్ పెట్లాగా ఉండాలి, బోల్డ్ అని పనులు స్కూల్లో చేస్తుంది. అది సరిపోదన్నట్లు ఇంట్లో వాళ్ళ మమ్మీ రోజు ఆఫీస్ నుంచి లేట్గా వస్తుంది. వాళ్ళ మమ్మీకి బదులు తన చెల్లిని తానే దగ్గరుండి చూసుకోవాలి, ఆ పిల్లకి స్నానం చేయించాలి, బట్టలు వేయాలి, తన హోంవర్క్ని చేయించాలి, ఇంకా తనకి తినిపించాలి, అన్ని పనులు అకాని చేస్తుంది. తను బాగా అలసిపోతుంది. ఇవన్నీ సరిపోదన్నట్లు అకాని వాళ్ళ మమ్మీ తను ఎప్పుడు కూడా సరిగ్గా పట్టించుకోదని తను ఫీల్ అవుతుంది. వాళ్ళ మమ్మీకి చెల్లి అంటేనే చాలా ఇష్టమని తను అనుకోవడం వల్ల తనకి ఎప్పటికప్పుడు యాంగ్జైటీ ఇంకా పానిక్ అటాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల తను జనాల ముందు సరిగ్గా ఉండలేకపోతుంది. మాస్క్ పెట్టుకోవడం వల్ల తనకి కొంచెం ధైర్యం అయితే వస్తుంది. ఓ రోజు అకాని హరీ బరీలో తన మాస్క్ అయితే మర్చిపోతుంది. బస్ ఎక్కేసిన తర్వాత తన
బ్యాగ్లో మాస్క్ లేదని గుర్తిస్తుంది. ఇంకా తనకి యాంగ్జైటీ మొదలైపోతుంది. స్కూల్కి కూడా వెళ్ళలేకపోతుంది. అంతమంది ఉంటారు. అసలే స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ తను రోజు ఫేస్ చేస్తూ ఉంటుంది. సడన్గా తను మాస్క్ పెట్టుకోకుండా వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళిందంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, కానీ గురించి వాళ్ళందరూ ఏం ఫీల్ అవుతారో అని రకరకాలుగా ఆలోచించి తన మనసు మొత్తాన్ని పాడు చేసుకొని స్కూల్ వరకు కూడా వెళ్ళలేకపోతుంది. రోడ్ మీద కూర్చుండిపోతుంది. చాలా దారుణంగా తన హెల్త్ అయితే డిగ్రేడ్ అయిపోతుంది. అదే టైంకి సేజీ కూడా అక్కడికి వచ్చి తనకి ఏమైందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఏం మాట్లాడలేదు. సేజీ వెంటనే షాప్కి అయితే వెళ్ళి వాటర్ బాటిల్తో పాటు ఒక కొత్త మాస్క్ని కూడా తీసుకొని వస్తాడు. ఆ మాస్క్ని పెట్టుకున్న తర్వాత కానీ అకాని ప్రశాంతంగా ఫీల్ అవ్వదు. అదే టైంకి అకానికి వాళ్ళ మమ్మీ నుంచి అయితే కాల్ వస్తుంది. నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళలేదంటే ఎక్కడ తగలపడ్డావు, ఎందుకు స్కూల్కి వెళ్ళలేదని. సో అకాని వెంటనే నుంచొని స్కూల్కి అయితే వెళ్ళడానికి రెడీ అవుతుంది. కానీ సేజీ, నీకు ఒంట్లో బాగాలేదు కదా, కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు కదా, స్కూల్కి వెళ్ళడం అంత ఇంపార్టెంటే ఏంటి, ఒకరోజు స్కూల్కి వెళ్ళకపోతే నువ్వేమన్నా చచ్చిపోతావా అని అడుగుతాడు. బట్ అకాని ఏమి ఒక నార్మల్ స్టూడెంట్ అయితే కాదు కదా. స్కూల్లో తనకి చేయడానికి బోల్డ్ అని పనులతో పాటు చాలా బాధ్యతలు అయితే ఉంటాయి. అసలుకి ఇప్పుడు డాన్స్ లీడర్ కూడా అయింది కాబట్టి వాళ్ళందరినీ ఒక గూట్లోకి చేర్చి డాన్స్ ప్రాక్టీస్ చేయించే బాధ్యత కూడా తన పైన పడుతుంది. కాబట్టి వెంటనే స్కూల్కి అయితే వచ్చేస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత అందరినీ కూడా డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి పిలుస్తుంది. కానీ ఎవ్వరు కూడా అక్కని మాటే వినిపించుకోవట్లేదు. నేను డ్రాయింగ్ చేయాలి, నేను మ్యూజిక్ క్లబ్లో కూడా ఉన్నాను, అక్కడ కూడా పని ఉంది నాకు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ అయితే చెప్తారు. రకరకాల రీజన్స్ని చెప్పి ఎవరు కూడా అకానిని అసలు లెక్క చేయకుండా ఎవరి పని వాళ్ళు చూసుకోవడానికి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో దట్ వీళ్ళ క్లాస్ ఇవ్వాల్సిన డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం చేయాల్సిన ప్రాక్టీస్ అయితే అడ్డంగా ఆగిపోతుంది. ముందుకు అసలు కదలట్లేదు. క్లాస్ ప్రెసిడెంట్ కాబట్టి అన్ని యాక్టివిటీస్లో వాళ్ళ క్లాస్ నెంబర్ 1 పొజిషన్లోనే ఉండాలని అకాని ఎప్పుడు కూడా అనుకుంటుంది. కానీ ఎవరు కూడా అసలు దేనిపైన ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో తన పైన తనకే జాలేస్తుంది. అందుకే ఒక పెన్ని తీసుకొని తన నెయిల్స్ పక్కనున్న స్కిన్ని డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుంది. ఆ స్కిన్ని అలా పీకేస్తున్న టైంలోనే సేజీ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు, నిన్ను నువ్వు ఎందుకు హర్ట్ చేసుకుంటున్నావని, కానీ వాళ్ళ క్లాస్ కోసమే కదా ఇంతలా కష్టపడుతుందని అకాని బాధని అర్థం చేసుకొని తన చైన్ అయితే పట్టుకొని తన్ని తీసుకొని అనౌన్స్మెంట్ రూమ్కి వస్తాడు. అక్కడ స్కూల్ మొత్తానికి వినిపించేలా చాలా గట్టిగా అరుస్తాడు. 9th క్లాస్ బి సెక్షన్ స్టూడెంట్స్ అందరూ కూడా వేరే క్లబ్ యాక్టివిటీస్లో బిజీగా ఉన్న ప్లే గ్రౌండ్లో టైం పాస్ చేస్తున్నా సరే, బాత్రూంలో ఉన్నా సరే అందరూ కూడా వెంటనే మూసుకొని మన క్లాస్కి రండి, రాకపోయారంటే ఒక్కొక్కరు కాళ్ళు చేతులు విరక్కొడతా అని ఒక గట్టి వార్నింగ్ ఇవ్వడంతో స్టూడెంట్స్ అందరి చెవులకి కూడా అనౌన్స్మెంట్ వినిపించగానే వాళ్ళందరూ చాలా భయపడతారు. ఎందుకంటే సేజీ మాటని వాళ్ళందరూ కూడా గౌరవిస్తారు. బికాస్ తనకి కొంచెం భయపడతారు కూడా. అందుకే వాళ్ళ క్లాస్ రూమ్కి రావాల్సిన చోటుకి అయితే వచ్చేస్తారు. సేజీ స్టూడెంట్స్ అందరినీ కోఆర్డినేట్ చేయడంలో సక్సీడ్ అవుతాడు. అందరికీ కూడా డాన్స్ ప్రాక్టీస్ చాలా బాగా చేయిస్తాడు. అక్కని కూడా కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. అలా రోజులు గడిచే కొద్ది వాళ్ళ ప్రాక్టీస్ కూడా చాలా బాగా అవుతుంది. ఆ జనాభాకి మన అక్కని చెందింది కాదని తనకి అనిపించడంతో ఆ రూమ్ నుంచి బయటికి వచ్చేసి పక్క రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అందమైన పెయింటింగ్ అయితే ఉంటుంది. ఆ పెయింటింగ్ని చూస్తూ ఉండిపోతుంది. అదే టైంకి సేజీ అక్కడికి వచ్చి ఇది నేను వేసిన పెయింటింగ్ అని చెప్తాడు. అది చూస్తూ చూస్తూ అక్కని ఏడుపు మొదలు పెట్టేస్తుంది. ఈ పెయింటింగ్ చాలా డల్గా ఉంది, అచ్చం నా జీవితంలానే. ఈ పెయింటింగ్ని చూస్తున్న కొద్దీ నాకు చూడాలని అనిపిస్తుంది, ఎందుకో నాకు తెలియట్లేదని ఏడుపుని అస్సలు ఆపకపోవడంతో సేజీ అకానిని రూఫ్ టాప్ పైకైతే తీసుకొని వస్తాడు. అది కూడా నార్మల్ దారిలో కాదు, ఏదో రహదారిని ఫాలో చేసి సేజీ అయితే ఆఖరికి అకానిని టెర్రస్ పైకి లాక్కొస్తాడు. డాబా మీదకి వచ్చిన తర్వాత అకాని చల్లగాలితో పాటు ఊపిరి పీల్చుకుంటుంది. సేజీ సడన్ గా మన అకాని ఒక మాస్క్ ని లాగేయడానికి ట్రై చేస్తాడు. కానీ అకాని వెంటనే వెనక్కి వెళ్ళిపోతుంది. సేజీ మరొకసారి నువ్వు ఇంకొకసారి నీ ట్రూ ఫీలింగ్స్ ని దాచుకుంటున్నావు, ఆ మాస్క్ వెనకాలే ఉండడానికి ట్రై చేయొద్దు, మాస్క్ ని తీసి వరల్డ్ మొత్తాన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయమని అడుగుతాడు. సేజీ ఇన్నిసార్లు అదే మాటని మళ్ళీ 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 చెప్తూ ఉండడంతో అకాని ఇంకా ఫుల్ గా ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. ఆఖరికి తన మాస్క్ ని అయితే తీసి తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని కూడా గట్టిగా అరిచి బయట పెడుతుంది. ఎలా అయితే జనాలందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల కోసం మాత్రమే అకానిని యూజ్ చేసుకుంటూ ఉన్నారో, ఆఖరికి స్కూల్లో ఉన్న టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ తో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళ మమ్మీ కూడా అకానికి పనులు చెప్పడం తప్ప ఇంకేమీ చేయట్లేదు. కొన్ని ఇంట్లో ఉన్న పనులు చేయడం తన బాధ్యత, తనిల్లే కదా అని అనుకున్నా సరే వాళ్ళ మమ్మీ అకాని వాళ్ళ చెల్లికి చూపిస్తూ ఉన్న 10% ప్రేమని కూడా అకానికి చూపించట్లేదని అకాని చాలా బాధగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, ఇప్పటికన్నా నువ్వు నోరిప్పి ఏదో ఒకటి మాట్లాడావు. ఇలా నువ్వు అప్పుడప్పుడు నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నిటిని కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేస్తేనే నీ బాధ మొత్తం తగ్గుతుందని తనకి అర్థమయ్యేలా చెప్తాడు. అలా మొట్టమొదటిసారి వీళ్ళిద్దరూ కూడా సరిగ్గా మాట్లాడుకుంటారు. నిదానంగా అకాని కూడా సేజీ ముందు మాస్క్ తీసి చాలా కంఫర్టబుల్ గానే ఉండగలుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యన కూడా ఒక ఫ్రెండ్షిప్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓ రోజు సేజీ పెయింటింగ్ వేస్తున్న టైంలో అకాని అతన్ని అడుగుతుంది, నువ్వు ఎందుకు ఎప్పుడు స్కై అంటే ఆకాశం యొక్క పెయింటింగ్స్ మాత్రమే వేస్తావని. ఈ వరల్డ్ లో నాకు అనిపించే రెండు మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ లో సెకండ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఈ స్కై. ఆకాశం యొక్క పెయింటింగ్స్ ని వేయడంలో నాకు ఆనందం వస్తుందని అంటాడు. మరి ఫస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటని అకాని అడిగినప్పుడు అదొక సీక్రెట్, టైం వచ్చినప్పుడు నేనే చెప్తానులే అని అంటాడు. వాష్రూమ్ లో కొంతమంది అమ్మాయిలు అకాని గురించి తప్పుగా మాట్లాడతారు. అకాని ఇంకా సేజీ రోజు రోజుకి క్లోజ్ అవుతూ ఉన్నారు. సేజీ లాంటి ఒక హ్యాండ్సమ్ అబ్బాయికి అకాని లాంటి ఒక దద్దమ్మ అమ్మాయి ఎలా సెట్ అవుతుంది?
ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మాస్క్ పెట్టుకుంటుందంటే తను ఖచ్చితంగా అగ్లీగా ఉంటుందనుకుంటా తన యొక్క అగ్లీనెస్ని దాచుకోవడానికి ఆ మాస్క్ని పెట్టుకుంటుందని అకాని గురించి బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటారు. ఈ మాటలన్నీ విన్న అకానికి యాంగ్జైటీ పెరుగుతుంది. తను క్లాస్ రూమ్ లోపలికి ఎంటర్ అయ్యే టైంకి సరిగ్గా ఊపిరి కూడా పీల్చుకోలేకపోతుంది. ఇది చూసిన అకాని యొక్క బెస్ట్ ఫ్రెండ్ తన కోసం వాటర్ని అయితే తీసుకొని దగ్గరికి వస్తుంది. ఎవరు తన దగ్గరికి వచ్చినా సరే తనకి చాలా కోపం వచ్చేస్తుంది అనుకుంటా తన బెస్ట్ ఫ్రెండ్ అని కూడా నోటీస్ చేయకుండా అమ్మాయి పైన గట్టిగా అరిచి తన్ని పక్కకు నెట్టేస్తుంది. ఇదంతా చూస్తూ ఉన్న సేజీ అకాని యొక్క మూడ్ ని కొంచెం నయం చేయడానికి తన చేయిని పట్టుకొని స్కూల్ నుంచి తన్ని బయటికి తీసుకొని వచ్చేస్తాడు. పాడుపడ్డ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అయితే అకానిని తీసుకొని వస్తాడు. అదే ప్లేస్ లో వాళ్ళిద్దరూ పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చొని బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటారు. సాయంత్రం సన్సెట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళిద్దరూ కదలకుండా అదే ప్లేస్ లో ఉంటారు. ఇద్దరు కలిసి సన్సెట్ ని చూస్తారు. సేజీ అకానిని సన్సెట్ యొక్క కలర్ ఏంటో నీకు తెలుసా అని అడిగినప్పుడు తను రెడ్, ఆరెంజ్, ఎల్లో అని రకరకాల కలర్స్ ని చెప్తుంది. కానీ ఏ కలరు కాదని సన్సెట్ యొక్క కలర్ పేరు అకాని అని మన హీరోయిన్ యొక్క పేరునే చెప్తాడు. వాట్ నా పేరు మీద ఒక కలర్ కూడా ఉందని అడిగినప్పుడు అవును, సన్సెట్ యొక్క అసలైన కలర్ పేరు అకాని. అకాని యొక్క జపనీస్ ట్రాన్స్లేషన్ ఈజ్ లైక్ లైట్ రెడ్ ప్లస్ ఆరెంజ్ కలర్ మిక్స్ అంట. కాసేపటి తర్వాత సేజీ అకానిని అడుగుతాడు, నువ్వు ఎందుకు ఎప్పుడు మాస్క్ ని పెట్టుకుంటావు, ఇప్పటికన్నా అసలైన రీజన్ ని చెప్పగలుగుతావా అని. అకాని సేజతో కొంచెం కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతుంది కాబట్టి అసలు రీజన్ ని బయట పెడుతుంది. ఆఖరికి అకాని తన పాత స్కూల్లో ఉన్న టైంలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మాయి. ఎవరు ఏం ఆలోచిస్తున్నారు, తన గురించి ఏమన్నా అనుకుంటారా అని ఏమీ పట్టించుకోకుండా వాళ్ళు ఏం ఫీల్ అవుతారో కూడా అని అస్సలు ఆలోచించకుండా తన మనసులో ఉన్నది అయితే బయటికి చెప్పేస్తుంది. ఓ రోజు వాళ్ళ క్లాస్ రూమ్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి యొక్క బ్యాగ్ లో నుంచి పెన్ ని దొంగిలించడానికి ట్రై చేస్తుంది. ఇది అకాని చూసేసి ఆ అమ్మాయిని అందరి ముందు కూడా అవమానించడానికి ట్రై చేస్తుంది. అవమానించడం అంటే తను దొంగిలించిందని అందరికీ చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఈ లోపే ఆ అమ్మాయి నంగనాచిలాగి ఏడుపు మొదలు పెట్టేస్తుంది. తను అలా ఏడవడం వల్ల అందరి సింపతిని గెయిన్ చేయగలుగుతుంది. సో ఆ పిల్ల యొక్క ఏడుపు అక్కడ వర్కౌట్ అవడం వల్ల జనాలందరూ కూడా మన అకానినే బ్లేమ్ చేయడం మొదలు పెడతారు. నీకు నోటికి నచ్చినట్టు వాగుతున్నావు, అమ్మాయి ఏమి దొంగిలించడానికి ట్రై చేయలేదు, నార్మల్ గానే పెన్ తీసుకుందని అందరూ కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి మన అకానిని తప్పు పడతారు. ఆ పాయింట్ లో తను నిజం చెప్పి అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదు. జనాలు ఎవరికి కూడా తన యొక్క బిహేవియర్ అసలు నచ్చట్లేదని అర్థమవుతుంది. తర్వాత రోజు తనకి ఒంట్లో బాగోకపోవడం వల్ల తను ఒక మాస్క్ అయితే పెట్టుకొని వచ్చింది స్కూల్ కి. సో దట్ తన జలుబు ఇంకా దగ్గు ఎవరికి కూడా ట్రాన్స్మిట్ అవ్వకూడదని. అదేంటో మాస్క్ పెట్టుకోవడం వల్ల తనకి ఎందుకో ఎక్స్ట్రా సేఫ్టీ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎవరు తన గురించి ఏమనుకున్నా సరే తనకి ఏమాత్రం పట్టింపు లేనట్టుగా తనకి అనిపిస్తుంది. అందుకే ఆ పాయింట్ నుంచి తనకి మాస్క్ ఫుల్ గా అలవాటు అయిపోతుంది. సో దట్ మాస్క్ పెట్టుకోవడం అప్పటి నుంచి ఇప్పటి వరకు మానకుండా ప్రతిరోజు స్కూల్ కి వచ్చేటప్పుడు పెట్టుకునే తీరుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా మన అక్కని క్లాస్ రూమ్ మధ్యలో నుంచో పెట్టి బ్లేమ్ చేయడం వల్ల తనకి ఆ రోజు యాంగ్జైటీ బాగా ఎక్కువైపోయి ఉంటుంది. ఆ రోజు నుంచి ఇంకా మాస్క్ పెట్టుకోవడం మొదలు పెట్టింది. మాస్క్ పెట్టుకుంటే తను ఎందుకో తనకి తానే సెక్యూర్ గా ఫీల్ అవుతున్నట్టుగా అనిపించింది. తర్వాత అకాని సేజీని మూవీ స్టార్టింగ్ లో నువ్వు నాకు ఎందుకు ఐ హేట్ యూ అని చెప్పావని అడిగినప్పుడు సేజీ తనకి సమాధానం ఇవ్వబోతాడు. ఈ లోపే అకానికి వాళ్ళ మమ్మీ నుంచి కాల్ అయితే వస్తుంది. ఇంత రాత్రి అవుతున్నా ఇంటికి రాకుండా నువ్వు ఏం చేస్తున్నావని. సో సేజీ వెంటనే అకానిని వాళ్ళ ఇంటి దగ్గర వరకు తీసుకొని వస్తాడు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా షాక్ అవుతారు దట్ అకాని ఫస్ట్ టైం ఒక అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చిందని. ఏంటి అకాని నీ బాయ్ ఫ్రెండ్ అని అడిగినప్పుడు అకాని లేదమ్మా అసలు వీడెవడో కూడా నాకు తెలియదు, నా బాయ్ ఫ్రెండ్ కాదని చెప్తుంది. కానీ సేజీ మాత్రం ఎందుకో తనలో తనే సిగ్గుపడిపోతూ ఉంటాడు. కారిడార్ లో నడుస్తూ ఉన్న టైంలో అకాని ఇద్దరు టీచర్స్ మాట్లాడుకుంటున్న మాటల్ని పక్క నుంచి వింటుంది. వాళ్ళిద్దరూ కూడా స్టూడెంట్స్ లో ఎవరు అబ్రాడ్ కి వెళ్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటూ మన సేజీ పేరునైతే ఎత్తుతారు. సేజీ ఆర్ట్స్ లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు. తను ఒకవేళ అబ్రాడ్ లో ఉన్న బెస్ట్ ఆర్ట్ కాలేజ్ లో కనుక జాయిన్ అయ్యాడంటే ఖచ్చితంగా అతని ఫ్యూచర్ చాలా బాగుంటుంది, అతని జీవితంలో ఫుల్ గా సక్సీడ్ అవుతాడు. కానీ సేజీని అబ్రాడ్ వెళ్ళడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అతని మనసుని ఎలా మార్చాలా అని వాళ్ళిద్దరూ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిలో ఒక టీచర్ అకానిని చూసి వెంటనే అకాని దగ్గరికి వచ్చి నువ్వు సేజీతో కొంచెం క్లోజ్ కదా, ఎందుకు నువ్వు అతన్ని అబ్రాడ్ కి పంపించడానికి కొంచెం ఒప్పించకూడదు, అతని మనసుని కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేయొచ్చు కదా, పాస్ట్ లో అతనికి జరిగిందంతా కూడా అతన్ని మర్చిపోమని చెప్పు అని అనగానే అతను నాకు పాస్ట్ గురించి ఏం చెప్పలేదు, ఏమైందని అడిగినప్పుడు ఓహో ఈ పిల్లకి ఏం తెలియదా, నేనే కొంచెం అతిగా వాగేసినట్టున్నానేమో అనుకొని ఆ టీచర్ ఇంకేమీ చెప్పకుండా డోర్ వేసేస్తాడు. కానీ టెర్రస్ పైన ఉన్న సేజీ దగ్గరికి వెళ్ళి నీకు పెయింటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం కదా, మరి అబ్రాడ్ లో ఉన్న ఆర్ట్స్ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి నువ్వు ఎందుకు నిరాకరిస్తున్నావంట అని అడిగినప్పుడు నీకు నా గురించి ఏమీ తెలియదు, అయినా సరే ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు, నేను వెళ్ళాలనుకోవట్లేదని అంటాడు. నువ్వే కదా నన్ను ఒక బెటర్ పర్సన్ లాగా మార్చావు, మరి నువ్వెందుకు నీ గురించి సరిగ్గా ఆలోచించుకోవట్లేదని అన్నప్పుడు సేజీ కొంచెం కోపంగా మాట్లాడతాడు. ఇంకా అకాని కూడా ఏం మాట్లాడలేకపోతుంది, ఏడ్చుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అకాని ఇంట్లో ఉన్న టైంలో వాళ్ళ మమ్మీ అయితే అకాని యొక్క పాత స్కూల్ గ్రూప్ ఫోటోని అయితే తీసుకొని వచ్చి నువ్వు ఆ రోజు ఒక అబ్బాయిని ఇంటికి తీసుకొని వచ్చావు కదా రాత్రిపూట, నేను నీ బాయ్ ఫ్రెండ్ అని అడిగినప్పుడు కాదని చెప్పావు కదా, అతన్ని చూసినప్పటి నుంచి కూడా అతన్ని ఎక్కడో చూసాను
చచ్చిపోతానని నాకు తడుతూ ఉంది, అసలు నీకు తట్టలేదా ఈ విషయం అని అన్నప్పుడు అకాని ఇంకా కూడా ఒక బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఆ తర్వాత ఆ గ్రూప్ పిక్చర్ అయితే చూపించి ఆ సేజీ ఇంకెవరో కాదు, తను నీ చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండే, మీ ఇద్దరు పాత స్కూల్లో కలిసే చదువుకున్నారు కదా, అతన్ని ఎలా ఇంత ఈజీగా మర్చిపోయావని అడుగుతుంది. సేజీ హెయిర్ కలర్ ఇదివరకు బ్లాక్ కానీ ఇప్పుడు దాన్ని సిల్వర్ కలర్లోకి మార్చేసుకోవడం వల్ల అకాని వాళ్ళ మమ్మీ కూడా సేజీని సరిగ్గా గుర్తుపట్టలేకపోయింది. ఇంకా అకాని చిన్నప్పుడు ఎప్పుడో సేజీతో కలిసి మాట్లాడింది, అతనితో కలిసి చదువుకుంది, ఇంకెప్పుడు పూర్తిగా అతన్ని మర్చిపోయి ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ మనెవరికి తెలియని ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ అయితే రివీల్ చేస్తుంది. దట్ సేజీకి చిన్న వయసులో ఉన్నప్పుడు క్యాన్సర్ అయితే ఉండింది, దానివల్ల అతను చాలా సిక్ ఇంకా ఇల్గా ఉండేవాడు. అకాని కూడా ఆ పిక్చర్ని అయితే చూసి సేజీని ఇప్పటికీ కానీ గుర్తుపడుతుంది. తర్వాత రోజు సేజీ స్కూల్కి రాకపోవడంతో అకాని చాలా టెన్షన్ పడుతుంది. క్లాసులన్నీ అయిపోయిన తర్వాత ఆర్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి సేజీ ఎందుకు స్కూల్కి రాలేదు అని కంగారు పడిపోతున్న టైంలో ఆర్ట్ టీచర్ కూడా చెప్తాడు సేజీ నార్మల్ మెడికల్ చెకప్కి వెళ్ళాడు, ఇదంతా కూడా కామన్, నెలకి ఒకసారి వెళ్ళాల్సి వస్తుందని. తర్వాత రోజు స్కూల్ నుంచి స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత సేజీ అకాని కోసం వెయిట్ చేస్తాడు. వాళ్ళిద్దరూ కూడా ఆ టైంలో కలుస్తారు. ఇద్దరు కూడా ఒక క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత సేజీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని విషయాల్ని కూడా ఇప్పటికీ రివీల్ చేస్తాడు. పాత స్కూల్లో చిన్న వయసులో ఉన్నప్పుడు అతని ఇల్నెస్ వల్ల అతను చాలా వీక్గా ఉండేవాడు. స్టూడెంట్స్ అందరూ కూడా అతన్ని చాలా ఈజీగా ఏడ్పించేవారు. ఎవరిని ఎదిరించే అంత శక్తి కూడా అతని బాడీలో ఉండేది కాదంట. దానివల్లే అతను ఒక రోజు బాస్కెట్బాల్ ఆడుతున్న టైంలో ఒక అబ్బాయి చేతిలో చాలా దెబ్బలు తినాల్సి వచ్చింది. ఎవరు కూడా మన సేజీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయని ఆ టైంలో ఎవరో ఒక అమ్మాయి చాలా బ్రేవ్గా అయితే 2 అడుగులు ముందుకు వేసి ఆ రౌడీ బాయ్ని అక్కడి నుంచి కొట్టి తరిమేస్తుంది. అందరి ముందు కూడా మన సేజీని కాపాడుతుంది. ఎవరు సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న టైంలో ఆ అమ్మాయి వచ్చి మన సేజీని కాపాడడం వల్ల సేజీ అమ్మాయి యొక్క బ్రేవరీకి ఇంప్రెస్ అయిపోతాడు. అంతకుమించి ఆ అమ్మాయి నవ్విన ప్రతిసారి మన సేజీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడే సేజీ ఇంకొక విషయాన్ని కూడా రివీల్ చేస్తాడు. అతని దృష్టిలో సెకండ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఆకాశం అయితే ఫస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఆ అమ్మాయి యొక్క చిరునవ్వే అంట. ఇంకా అప్పటి నుంచి అతను ఎప్పుడు వీక్గా ఫీల్ అయినా సరే ఆ అమ్మాయి యొక్క నవ్వుని తలుచుకునేవాడు. దానిలోనే అతను స్ట్రెంగ్త్ ని వెతుక్కున్నాడు. ఆ అమ్మాయి యొక్క నవ్వు తనకి లక్కీ చామ్ లాంటిదని అన్నాడు. ఇంకా ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మనందరితో పాటు అకానికి కూడా అర్థమైపోతుంది సేజీ ఇంతసేపు మాట్లాడుతూ ఉన్న ఆ బ్యూటిఫుల్ లక్కీ గర్ల్ ఇంకెవరో కాదు మన అకానీనే అని. తను కూడా నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ని నేనే, ఇంతసేపు నువ్వు నా గురించే కదా చెప్తూ ఉన్నావని అంటుంది. అవును, నా లక్కీ చాంబి నువ్వే. ఇంకొక విషయం చెప్పాలా, ఆ రోజు నువ్వు ఇంకొక స్టోరీని చెప్పావు కదా, ఎవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర నుంచి పెన్ దొబ్బేసిందని. ఆ అబ్బాయి ఇంకెవరో కాదు నేనే. ఎవరో ఆ ర్యాండమ్ అమ్మాయి నా పెన్ని దొంగిలించింది. అప్పుడు నువ్వు నా కోసమే చాలా ధైర్యంగా అందరి ముందు కూడా క్లాస్లో గొడవ పడ్డావు. అందరూ అన్ని మాటలు అంటూ ఉన్నా సరే నేను మాత్రం నీకు ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేకపోయాను, ఒక్క మాట కూడా నీ వైపు మాట్లాడలేకపోయాను. ఇంకా ఆ రోజు తర్వాత నేను డిసైడ్ అయ్యాను నేను కూడా నీలాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మారదామని. అందుకే ధైర్యంగా ఎవరికన్నా సరే సమాధానం చెప్పడం నేర్చుకున్నాను. కానీ కొత్త స్కూల్కి వచ్చి చూసిన తర్వాత నువ్వు కంప్లీట్గా చేంజ్ అయిపోయావు. అప్పట్లాగా అస్సలు కాకుండా అప్పట్లో నేను ఎలా ఉండేవాడినో ఇప్పుడు నువ్వు అలా తయారయ్యావు. ఈ మాస్క్ పనికి మళ్ళీ మాస్క్ పెట్టుకొని నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎవరికి కూడా ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు. పాత స్కూల్లో నిన్నే నా హీరోగా అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన మొదటి రోజే నేను నిన్ను గుర్తుపట్టాను. కానీ నీ కంప్లీట్ చేంజ్డ్ బిహేవియర్ చూసిన తర్వాత నీతో మాట్లాడడానికి కూడా నా మనసు ఒప్పలేదు. అందుకే ఫస్ట్ డే వచ్చి రాగానే నేను నీ దగ్గరికి వచ్చి ఐ హేట్ యూ అని చెప్పానని కూడా అంటాడు. కానీ ఇంకా సేజీకి కూడా ప్రపోజ్ చేసేస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నా యొక్క బిహేవియర్ నీకు నచ్చలేదన్నావు. ఆ మాట వల్లే కదా నేను ఇంతలాగా ఇవాళ చేంజ్ అవ్వగలిగాను. నీతో నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతానని తను పరిగెత్తుకుంటూ రూఫ్ టాప్ మీదకి అయితే వచ్చేస్తుంది. అకాని వెనకాలే సేజీ కూడా వస్తాడు. నా క్యాన్సర్, ఒకప్పుడు నా బాడీలో ఉన్న క్యాన్సర్ మళ్ళీ ఫ్యూచర్లో నాకు ఎప్పుడైనా తిరిగి వస్తుందేమో అని ఇప్పటికీ కూడా నేను చాలా భయపడుతున్నాను. అందుకే అబ్రాడ్ వెళ్ళడానికి కూడా నాకు భయం వేస్తుందని చెప్తాడు. కానీ అకాని సేజీని అస్సలు నెగిటివ్గా ఆలోచించద్దని, ఫ్యూచర్లో ఏదో జరుగుతుందని, మనం ప్రెజెంట్లో చేయాల్సిన పనుల్ని ఆపుకొని కూర్చుంటే మన ఫ్యూచరే చెడిపోతుందని అతన్ని కొంచెం మోటివేట్ చేసి అయితే ఆఖరికి అబ్రాడ్ వెళ్ళడానికి ఒప్పిస్తుంది. ఇద్దరు కూడా ఈ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేసేలా అక్కడున్న పెయింటింగ్ డబ్బాలన్నింటినీ కూడా కిందకి వంపేసి టెర్రస్ మొత్తాన్ని కూడా ఫుల్గా పెయింట్ చేస్తారు. ఆఖరికి అవుట్పుట్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది. రాత్రికి ఇంటికి రావాల్సిన అకాని తర్వాత రోజు తెల్లవారి ఇంటికి రావడంతో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా అకాని కోసం చాలా టెన్షన్ పడతారు. వాళ్ళ నాన్న అదే స్టెప్ ఫాదర్ అయితే ఆఖరికి అకానిని తిట్టేస్తాడు కూడా. మాకు చెప్పాల్సిన అవసరం లేదా, నీకు ఎక్కడ కావాల్స్తే అక్కడికి వెళ్ళు, కానీ ఒక మాట మాకు చెప్తే మేము ఇంత టెన్షన్ పడం కదా అని. అంటే స్టెప్ ఫాదర్ అయినా సరే అతను అకానిని ఎంతలాగా ఇష్టపడతారు
కష్టపడుతున్నాడో, అకానీ కోసం ఎంతలాగా వరీ అవుతున్నాడో మనకి ఈ సీన్ ద్వారా అర్థమవుతుంది. అకానీకి కూడా ఆఖరికి వాళ్ళ స్టెప్ ఫాదర్ తన్ని కూడా ఈక్వల్‌గా ట్రీట్ చేస్తాడని అర్థమవ్వడంతో వాళ్ళ నాన్నని అంటే వాళ్ళ స్టెప్ ఫాదర్‌ని మొదటిసారి నాన్న అని పిలుస్తుంది. అకానీ నోటి నుంచి నాన్న అనే పదం వినంగానే ఆయనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ మమ్మీ కూడా అకానీని వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఒక ఫ్యామిలీ రియూనియన్ లాగా అవుతుంది. ఫ్యామిలీ మొత్తం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అకానీ కూడా తన పేరెంట్స్ తన చెల్లితో తన్ని కూడా ఈక్వల్‌గా ట్రీట్ చేస్తారని ఆఖరికి రియలైజ్ అవ్వగలుగుతుంది. ఇన్ని రోజులు తను అనుకుంటూ ఉన్నది మొత్తము కూడా తన భ్రమ మాత్రమే. అంటే మమ్మీ డాడీలిద్దరికీ కూడా నాకన్నా చెల్లి అంటేనే ఎక్కువ ఇష్టం. చెల్లినే వాళ్ళు ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. నాతో అసలు టైమే స్పెండ్ చేయరని ఇన్ని రోజులు తన మనసులో బోల్డని విధాలుగా ఆలోచిస్తుంది. కానీ ఆఖరికి వాళ్ళ పేరెంట్స్ ప్రూవ్ చేస్తారు తన పిల్లలిద్దరూ కూడా వాళ్ళకి 2 కళ్ళు లాంటి వాళ్ళని. సీన్ కట్ చేసి 5 సంవత్సరాల తర్వాత సీన్ మనకి చూపిస్తారు. అకానీ వర్క్ పూర్తి చేసుకొని ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న టైంలో సేజీ యొక్క ఫేవరెట్ సాంగ్ తన చెవులకి వినిపిస్తుంది. ఆ సౌండ్ని ఫాలో అవుతూ ఏదో ఒక ఇంట్లోపలికి అయితే వస్తుంది. ఇంట్లోపల ఉన్న ఒక రూమ్లో చూస్తే గోడ పైన ఒక పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్ సేమ్ టు సేమ్ వాళ్ళిద్దరూ ఆ రోజు రూఫ్ టాప్ పైన పెయింటింగ్ మొత్తాన్ని కూడా కింద వంపి చీపిరి కట్టలతో గీసి ఉంటారు కదా, ఎగ్జాక్ట్ సిమిలర్ అదే పెయింటింగ్ అయి ఉంటుంది. అకానీ మెస్మరైజ్ అయిపోయి ఆ పెయింటింగ్ని అలా చూస్తూ ఉన్న టైంలోనే తన వెనకాల సేజీ అకానీని పిలుస్తాడు. అకానీ చాలా సంతోషంగా సేజీ వైపు అయితే చూస్తుంది. మనకి ఇక్కడ సేజీ ఫేస్ని చూపియరు కానీ క్లియర్గా అర్థమవుతుంది ఈ 5 సంవత్సరాలు వీళ్ళిద్దరూ కూడా వేర్వేరు కంట్రీస్లో ఉన్నారు. సేజీ తన పై చదువుల్ని కూడా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ తిరిగి మన అకానీని కలవడానికి ఈ రోజు ఇక్కడికి అకానీ దగ్గరికి వచ్చాడని. అకానీ సేజీ వైపే అలా చాలా సంతోషంగా చూసి నవ్వుతూ ఉన్న సీన్ని చూపించి ఈ మూవీని చాలా హ్యాపీగా అయితే ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.